బ్రదర్ రవి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ జేసీఐటీ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. కొండెమలాటం అంటే ఏంటో చెప్పనా? నేను చెబుతా చూడండి. ఈయనేం చెబుతాడండి బాబు, నేను చెబుతా చూసారా వాక్యం. నేను చూసారా, నేను కనుక మీ సంఘానికి పాస్టర్ని అయితే మిమ్మల్ని ఎట్లా చూసుకుంటాను అనుకున్నారు? రోజు బిర్యానీ పెట్టినా మిమ్మల్ని, మీరు నన్ను పాస్టర్ని చేయండి, ఓటు నాకేసేయండి. ఆయన ఎందుకు చూసారా? ఉన్నవాడి దగ్గర పనిచేయ చేతగానోడు మాత్రమే ఈ మాటలు చెబుతాడు. అమ్మా సంఘంలోని కలిసి ఉండాలి మనందరం. అమ్మా సంఘంలో కలిసి ఉండాలి మనందరం కూడా దేవుని బిడ్డలమై ఉండి ఒకరికొకరు తగ్గించుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, ఒకరికొకరు లోబడాలి. అందరం కలిసి ఆయన పాద సన్నిధిలోని ఆయన దగ్గరకు లోబడి, తండ్రి మా పాపాలను క్షమించండి అని దేవునికి లోబడాల్సినటువంటి మనం ఏమండి. ఎంతమంది అండి సంఘాలను విడగొట్టేవారు ఈరోజు? ఎంతమంది సంఘాలను విడగొట్టేవారు? 10 మంది కనుక కలిసి పని చేస్తున్నప్పుడు ఆ పనిలో వచ్చేసరికినే ఇన్ని రోజులు మనందరం కలిసి ఉన్నాము, దేవుడు ఎందుకో నాకు రాత్రి కనబడి నన్ను ఒంటరిగా సువార్త చేయమంటున్నాడు, రేపటి నుంచి నేను వేరైపోతాను. ఒరే రాత్రి వచ్చింది దేవుడు కాదురా, ఎవడొచ్చేసాడు? వాడు వచ్చాడు కాబట్టే నీకు ఈ మనసులో దుర్బుద్ధి. నీలో పుట్టిన స్వార్థం సంఘాన్ని విడదీస్తూ ఉంది. నీలో పుట్టినటువంటి ఈ స్వార్థం సంఘాన్ని విడదీస్తుంది. దేవుని బిడ్డలంటే ఇక్కడే కలిసి ఉండలేనోడివి నువ్వు రేపు అక్కడ పోయి కలిసి ఉంటావా? ఎన్ని సంఘాలు విడిపోతున్నాయండి. దేవుని పిల్లల్లో ఐక్యత ఉందా? దేవుని పిల్లల్లో ఐక్యత లేదు. ఎందుకు? ఏమంటే సింహం అనేది వేటాడేటప్పుడు ఏం చేసిద్దో తెలుసా? గుంపుగా ఉన్నటువంటి ఏమంటే ఆ మందను చూసిద్ది. మందను చూసి మంద మీద పడితే ఒప్పుకోవయి. కలిసి కట్టుకు ఉన్నాయి అంటే సింహం రాని దాని అమ్మ రాని ఏదైనా రాని ఒక్క తొక్కు దొక్కితే ఏమంటే అవునా కాదు? ఎందుకు? ఐక్యంగా ఉన్నాయి. పొరపాటున ఐక్యతలో నుంచి సింహం ఏం చేసిద్దో తెలుసా? వాటిలోంచి ఒకదాన్ని సెపరేట్ చేసిద్ది. ఈరోజు సంఘంలో కూర్చున్నటువంటి సంఘ పెద్దలైనటువంటి మీరు, విశ్వాసులైనటువంటి మీరు, ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఐక్యంగా కూర్చోబెట్టాడు దేవుడు. బలంగా ఉండండి నాయన, ఒకే మాట, ఒకే తీర్మానం, ఒకే విధంగా మీరు నా యందు పరిశుద్ధత కలిగి నాకు భయపడండి. మీలో ఎవరో పెద్ద కాదు, మీలో ఎవరో గొప్పవారు కాదు. ఏమంటే యేసు ప్రభు కంటే గొప్పవాడు ఎవరు ఉన్నాడండి చెప్పండి? యేసు ప్రభు కంటే గొప్పవాడు ఎవరున్నారు చెప్పండి సంఘంలో? అలాంటి యేసు ప్రభువుల వారే ఇదిగో మీలో ఎవరైనా సరే హెచ్చింపబడాలి అంటే తను తాను తగ్గించుకోవాలి. యేసు ప్రభువుల వారు ఎంత తగ్గించుకున్నారు? కాళ్ళ దగ్గర కూర్చొని ఇస్కరియోతు యోత నువ్వు నా ప్రాణాలను అప్పచెబుతున్నావు, నీ కాళ్ళు మాత్రం కడగనరా అని అన్నాడా? ఆయన కాళ్ళు కూడా పట్టుకుని కడగటానికి సిద్ధపడ్డాడు అని అంటే ఎంత గొప్పవాడండి యేసు ప్రభువుల వారు. అలాంటి తగ్గింపు మనలో ఎప్పుడు వస్తుంది ప్రియమైన దేవుని పిల్లల? దేవుని సంఘంలో కూర్చున్నటువంటి మనం, దేవుని బిడ్డలుగా కూర్చున్నటువంటి మనం దేవుని ఆలోచనలను పక్కన పెట్టేశాము. అపవాదిలో ఏ ఆలోచన అయితే ప్రారంభమై వాడికి గర్వం పుట్టించి దేవుని సన్నిధిలో నుంచి గెట్ అవుట్ అని గెంటివేయబడటానికి కారణమైందో అదే గర్వము, స్వార్థము ఈరోజు మనుషులలో ఎక్కువైపోయిందమ్మా. అమ్మా అలా ఉండొద్దమ్మా. విడిపోవటం అనేది ప్రారంభిస్తే ఈరోజు తల్లిదండ్రుల నుంచి వేరేటటువంటి పిల్లలు, ఈరోజు సంఘాల నుంచి వేరేటటువంటి పెద్దలు, సంఘాల నుంచి వేరేటటువంటి విశ్వాసులు అలా విడిపోతే దేవుడి రాజ్యం ఇక్కడే మనం కలిసి ఉండలేకపోతే దేవుడి రాజ్యం దాకా ఎక్కడికి వెళ్తామండి? ఈ గర్వం ఎక్కడ పుట్టింది? దేవదూత మనసులో పుట్టింది. దేవదూత మనసులో ఎలాంటి పాపం పుట్టింది? నా అందం చూడండి, నా సౌందర్యం చూడండి, నా జ్ఞానం చూడండి, నా ఆస్తులు చూడండి, నాకున్నటువంటి శక్తులు చూడండి అని అన్నీ కూడా లోపల గర్వము పుట్టి వాళ్ళందరితో కూడా ఒకటి చెప్పడం ప్రారంభించారు. అక్కడ ఉన్నటువంటి దేవదూతలతో మీరందరూ కలిసి నాకు ఓటేశారనుకోండి, నేను గెలిచిపోయి ఎవరి మీద తిరుగుబాటు చేద్దాం? అది ఆయన ఉన్నాడు చూసారా, ఆ సింహాసనం మీద కూర్చుంటే పెద్ద ఆయన దేవుడు అంటున్నారు కదా, ఇప్పుడు ఏకంగా ఆయన మీద యుద్ధం చేసేద్దాం. ఎవరి మీద యుద్ధం చేసేద్దాం? ఆయన మీద, దేవుని మీదకి యుద్ధం చేసేస్తే ఆయన కనుక సీట్లోంచి లేచేసాను అనుకోండి, ఆ సీట్లో నేను కూర్చుంటాను, నా పక్క సీట్ నీది, ఇటు పక్క సీట్ నీది అని అందరికీ కూడా స్లాండరింగ్ అంటారు చూసారమ్మా. ఏమండి? ఆయన దేవుడు అవకాశం ఇచ్చారండి. ఇలా వ్యతిరేకత జరుగుతున్నప్పటికీ కూడా దేవుడు అవకాశం ఇచ్చేశారు. అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎవరూ మారలేదు ప్రియమైన దేవుని పిల్లలు. వాళ్ళు ఎవరు కూడా మారలేదండి. దేవుని మీదకి యుద్ధం ప్రకటించి దేవుని మీదకి తిరుగుబాటు చేసి దేవుడు ఎవరండి? సాక్షాత్తు మన కన్న తండ్రి ప్రియమైన దేవుని, మన కన్న తండ్రి అండి దేవుడు.
మన కన్న తండ్రి మీదకు తిరుగుబాటు చేసింది ఎవరు? ఆయన కొరకు, ఆయన బిడ్డలమైన మన కొరకు పరిచారము చేయడానికి వచ్చినటువంటి దేవదూతలు. ఆ దేవదూతలలో 3 గ్రూపులని చెప్పాం. ఆ 3 గ్రూపులలో ఒక గ్రూప్ ఏమైపోయింది? దేవునికి వ్యతిరేకం అయిపోయింది. దేవుని మీదకి తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. దేవుని మీదకి యుద్ధం ప్రకటించారు. దేవుని మీదకి యుద్ధం ప్రకటించి దేవుడు చేసే ఏ కార్యక్రమాన్నైనా సరే, దేవుడు తలపెట్టినటువంటి ఏ పనినైనా సరే అడ్డగించటం, వ్యతిరేకించటం, దానికి విరుద్ధంగా పనిచేయటమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఏమంటే ఇప్పుడు దేవుడికను దేవదూతకి మధ్య ఏమైపోయింది? ఇప్పుడు శత్రుత్వం, వైరం అనేది ఏర్పడింది. ఈ టైంలో కనుక నువ్వు పోయి ఎవరి పక్కన నిలబడితే, దేవుడి పక్షాన్ని నువ్వు నిలబడితే వాడు ఊరుకుంటాడా? వాడు దేవదూత పేరు మార్చి ఈ రోజు నుంచి వీడు నాకు శత్రువు. ఎవరికి శత్రువు? దేవునికి శత్రువు. కాబట్టి వాడికి పెట్టినటువంటి పేరే సాతాను. ఏంటిదమ్మా పేరు? సాతాను. అందరికి చెప్పండి, బాగా ఇష్టమైన పేరు, గట్టిగా చెప్పండి. సాతాను అని అంటే శత్రువు అని అర్థం. ఏంటిది అర్థం? శత్రువు, అపవాది. సాతాను అంటే అర్థం ఏంటిది? శత్రువు. ఎవరి శత్రువు? దేవునికి శత్రువు. దేవుని పక్షాన ఎవరు నిలబడితే వాళ్ళకి అందరికీ వాడు శత్రువు. యోబు దగ్గరకు వచ్చేసాడు. ఇదిగో నా సేవకుడైనటువంటి యోబు సంగతిని నువ్వు ఆలోచించిదివా? అతను యథార్థవర్తనుడు, న్యాయవంతుడును. అలాంటి వాడు భూమి మీద లేడు. ఎక్కడ లేడు? అబ్బా, రికార్డ్ అంటే ఎట్లా ఉండాలా? అలా ఉండాలండి రికార్డు. వరల్డ్ రికార్డ్ అంటారు చూసారా? మన గురించి దేవుడు ఒక మాట చెప్పవా, ఈ సంఘంలోని అంత మంచిది లేదు అని చెప్పేటటువంటి కనీస సాక్ష్యం ఎవరని చెప్తారమ్మా? ఒక బజార్లో మన గురించి సాక్ష్యం చెప్తారమ్మా? దేవుడే సాక్ష్యం చెప్పాడు అని అంటే యోబు ఎంత గొప్పవాడై ఉండాలంటే, ఇలాంటి వ్యక్తి, ఇలాంటి గొప్పవాడు భూమి మీద లేడు. ఒక దేశంలో లేడు అంటలేదు, భూమి మీద లేడు. లేడంటే యోబు కూడా నీ తరపునే. కాబట్టి ఇప్పుడు యుద్ధం ఎవరెవరి మీదకి? నీ మీదకి, నీ పక్షాన నిలబడినటువంటి యోబు మీదకి. ఒక చిన్న అవకాశం ఇస్తావా? యోబు ఎంత చెడ్డవాడు నేను చూపిస్తా. దెబ్బ మీద దెబ్బ కొట్టడం ప్రారంభించాడు. ఏమండి? దెబ్బ మీద దెబ్బ. ఉన్నటువంటి ఆస్తులు పోయినాయి. అక్కడ ఉన్నటువంటి తన సంపదలన్నీ ఒక్కొక్కటి కీడు మీద కీడు వస్తూనే ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, అయ్యా నీ కుమారులు చనిపోయారు, ఇంట్లో ఉన్నటువంటి నీ పిల్లలందరూ చనిపోయారు, నీ ఆస్తులు పోయినాయి, నీ అంతస్తులు పోయినాయి, అన్నీ పోయినాయి. ఏమంటే కామన్గా ఆ వార్త మనకు వినపడింది అనుకోండి, మనకేమనిపిస్తుంది అండి? కామన్గా అయ్యో పాపం యోబు ఎంత అన్యాయం అయిపోయాడు అని మనకు అనిపించిందండి. ఇదే వార్త వాడికి వినపడింది అనుకోండి, ఎరా యోబు ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా అని చెప్పేసి మీదబడి గుద్ది, ఏమండి ముఖం మీద కాలు పెట్టి అక్కడ ఉంచుంటాడు, ఇంకా నువ్వు బతుకుతున్నావు ఏంటిరా అని. ఏమంటే అంత కఠినుడండి ఈ సాతాను, అపవాది అనేవాడు. ప్రేమైన దేవునికి ఎంత కఠినుడు, అంత దుర్మార్గుడు అని అంటే ప్రేమైన వాళ్ళ దేవుని కోసం ఎవడో బ్రతకటం వాడికి ఇష్టం లేదండి. దేవుని బిడ్డలు దేవుని కోసం బ్రతకటం వాడికి ఇష్టం లేదండి. ఒకవేళ కనుక దేవుని కోసం నువ్వు బ్రతకాలి అని అనుకుంటే వాడు సెకండ్ల మీద నిన్ను దేవుళ్ళో ఉండకుండా చేయటం కోసం దేవుడి మీద యుద్ధం ప్రకటించినటువంటి వాడు. దేవుని పక్షాన గనక నువ్వు మోకరిస్తే నిన్ను పాడు చేయటం కోసం, నిన్ను పాపంలో పడవేయటం కోసం నీకు వ్యతిరేకంగా బయలుదేరినటువంటి శత్రువు ఎవడాడు? సాతాను. అతని వెనక ఉన్నటువంటి దేవదూతలు ఒకళ్ళ ఇద్దరా? 3 భాగాలలోని ఒక భాగం వచ్చేసింది. ఎంతమందో మనకు తెలియదు కానీ ప్రియమైన వారిలో 33% అండి. 100 మంది దేవదూతలు ఉంటే 100 మందిలో 33 మంది ఎవరి వైపుకి? 33 మంది సాతాను వైపుకే. ఎవరి వైపుకే? సాతాను వైపుకే. సాతాను ఎవరు? ఒకప్పుడు దేవదూత, దేవుడు కలిగించినటువంటి దేవదూత. దేవుడు సాతానును కలుగజేశాడా లేకపోతే దేవుడు దేవదూతను కలుగజేశాడా? దేవుడు. అందరూ చెప్పండి, ఎవరిని కలుగజేశాడు? దేవదూతను కలుగజేశాడు. దేవదూతలో పాపం వచ్చిందా లేకపోతే దేవుడే పాపాన్ని కలిగించాడా అంటే దేవుడు సాతానును కలిగించలేదు. చాలా మంది అనుకుంటారు దేవుడికి అన్నీ తెలుసు కదండి, ఆ సాతాను గాడిని కలుగజేసేసి వాడిని తీసుకొచ్చి మా ముందు పెట్టి మేము ఇక్కడే బతకలేక సత్తంటమి, ఇప్పుడు మా ముందు పెట్టినటువంటి దేవుడు బాగానే ఉన్నాడు, మేము బ్రతకలేకపోతున్నాం అని దేవుడి మీద నింద వేస్తున్నారండి. నో, దేవుడు సాతానును కలుగజేయలేదు. ఎవరిని కలుగజేశాడు? పరిశుద్ధమైనటువంటి అభిషేకము నొందినటువంటి కెరూబును కలుగజేశాడు. ఆ కెరూబు హృదయంలో పుట్టిందే ఈ పాపం. ప్రియమైన దేవుని పిల్లలారా, కనుక
కనుక మీరు బాగా గమనిస్తే ఒక శత్రువు మనకు బయలుదేరాడు. మనందరికీ కూడా ఒక శత్రువు. ఆ శత్రువు ఎంత ప్రమాదకారి ఒక మాట చూద్దామా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం చూద్దామండి. 9వ వచనం ముందుగా, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతానను పేరు గల అది ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. యేసుప్రభులు వారు ఏం చెప్పారమ్మా? అయ్యా, మీ కంటికి కనబడనటువంటి 2 రాజ్యాలు భూమి మీద ఉన్నాయి. ఒకటికి సాతాను రాజ్యము, రెండోది దేవుని రాజ్యము. దేవుని రాజ్యంలో అధిపతి దేవుడు. ఇక్కడ వినాలి, దేవుని రాజ్యంలో అధిపతి దేవుడు. సాతాను రాజ్యంలో కూడా ఎవరున్నారు? సాతాను రాజ్యంలో కూడా ఒక అధిపతి అనేది ఒకడు ఉన్నాడు. ఆ సాతాను రాజ్యానికి అధిపతి ఈ అపవాది అనేవాడే. అయితే వాడితో పాటు ఉన్నటువంటి దేవదూతలందరూ కూడా పడద్రోయబడ్డారు, పరలోకంలోంచి గెంటి వేయబడినటువంటి వారు పరిచారకులుగా ఒకప్పుడు ఉన్నారు. మిమ్మల్ని అందరిని ఒక మాట అడుగుతానండి అమ్మా. అప్పుడప్పుడు మనం కొంతమంది పెద్దిళ్ళు ఉన్నాయి అనుకోండి, పెద్దిళ్ళల్లో ఎంతమంది పనులను కొంతమంది పెట్టుకుంటారా చెప్పండి. ఆమెననుకొని ఆపేద్దామా? పెట్టుకుంటే మాకెందుకు, పెట్టుకోకపోతే మాకెందుకు, ఆకలి సత్తా ఉంటుంటే ఇంకా అని అంటున్నారు. కొన్ని మాటలు మాకిద్దాం అమ్మ, బాగా విన్నాం. పెద్దళ్లలోని ఇంటి యజమానుడు కొంతమంది పనులను పెడతారండి. ఈ పనులు ఎంత నమ్మకంగా ఉంటారంటే అమ్మ, కోట్ల రూపాయల ఆస్తి కలిగినటువంటి ఇంటి తాళాలు కూడా ఆ ఇంటి వాచ్మెన్కి ఇచ్చి వెళ్ళిపోతారండి. ఎంత నమ్మకం ఉంటే ఇస్తారంటారు? వామ్మో, వీడి గనక తాళాలు ఇస్తే ఇల్లు గొల్లైపోద్ది అని ఎవరైనా అనుకుంటేవాడు అమ్మా. అలాంటి పనోడికి నమ్మకంతో యజమానుడు తాళాలు ఇచ్చి ఆ ఇంటి మీద సర్వ హక్కులు పెత్తనమంతా కూడా అతని చేతిలో పెట్టి కొద్ది రోజుల తర్వాత ఇంటికి వచ్చేసరికేనే ఆ ఇంటి యజమానుడు కుర్చీలో వీడు కూర్చొని కాలు మీద కాలు వేసుకొని నోట్లో సిగరెట్ పెట్టుకొని, ఏంటి అయ్యగారు బాగున్నారా, ఈ రోజు నుంచి ఇదే నా ఇల్లు అని అన్నాడు అనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి అమ్మా? మీరేం చేస్తారు? ఆ ఇంట్లో ఉన్నటువంటి కొడుకులు కానీ కూతుర్లకు కానీ ఆ సంగతి తెలిసింది అనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలి ఫస్ట్ వాడి దగ్గరకు పోయి, యారా దరిద్రుడా, మా తండ్రి ఏదో నీ యందు దయదలిసి జాలి చూపించి ఇంట్లో పని ఇచ్చి ఆయన కాళ్ళ దగ్గర బ్రతకడానికి నీకు ఒక గొప్ప అవకాశం ఇస్తే ఏకంగా ఆయన సింహాసనాన్నే కాజేయాలని చూస్తావురా కుక్క అని ఒక తన్నుదంతే వాడు ఎక్కడ పడాలి? ఇంటి బయటపడాలండి. ఒక్క తన్నుదంతే ఎక్కడ పడాలి? వాడు బయటపడాలి. కానీ ఒకవేళ తన్ను దన్నకుండా వాడి దగ్గరకు పోయి చేతులు కలిపి, నేనే ఎప్పటి నుంచో ఈ ఆస్తిని కాజేయాలనుకుంటున్నాను, బలి పని చేసేవారు అబ్బాయి, సగం నువ్వు తీసుకో సగం నాకి అని అన్నామనుకోండి, అప్పుడు ఇంకొక తన్ను ఎవరిని అన్నాలి? ఇప్పుడు వాడిని ఫస్ట్ తన్ను వాడిని అనాలి. ఆ మాట చెప్పినందుకు బిడ్డవైనా నిన్ను తన్నాలి, లేకపోతే కొడుకువైనా నిన్ను తన్నాలి. ఏమంటే మీరు బాగా గమనించండి. ఇప్పుడు యజమానుడు ఎవరు? దేవుడు. యజమానుడు ఎవరు? దేవుడు. దేవుని సింహాసనం ఎవరికి దక్కాలి? ఆయనకు దక్కాలి. ఆయన బిడ్డలమైన మనకు దక్కాలి. ఆ సింహాసనాన్ని ఎవరు కాజేయాలని చూస్తున్నాడు? అపవాది అనేవాడు, సాతాన్ అనేవాడు అది కావాలి అని ఎవరి మీదకి తిరుగుబాటు చేశారు? మన తండ్రి మీదకే తిరుగుబాటు చేస్తే ఆయన గర్భాన పుట్టినటువంటి కుమార్తెగా, ఆయన గర్భాన పుట్టినటువంటి కుమారుడుగా నువ్వు ఎవరి పక్షాన్ని నిలబడాలి? దేవుని పక్షాన నిలవబడి నా తండ్రికే వ్యతిరేకంగా నువ్వు తిరుగుబాటు చేస్తావా? నీకు ఎన్ని గుండెలు ఉండాలి? నా తండ్రికే వ్యతిరేకంగా నీ యుద్ధం ప్రకటిస్తావా? నా తండ్రి గెంటి వేస్తే నా దగ్గరకు వచ్చి నన్ను కూడా తిరిగి నా తండ్రికి శత్రువుగా నిలబెడుతున్నావా అని వాడి మీద తిరుగు పోరాటం చేయవలసినటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీరు వాడితో చేతులు కలిపి వ్యభిచారం, దొంగతనం, త్రాగుబోతు,
ఏమంటే గర్వము, సంఘాలను విడదీయటం, అబ్బో నానా నీచమైనటువంటి కార్యక్రమాలు చేసి నువ్వు ఎవడ సంఘన చేరినావు? సాతాను పక్షాన చేరావు అని అంటే ఇప్పుడు దేవుడికి శత్రువు ఎవరెవరు అన్నమాట. ఇప్పుడు సాతాను శత్రువే. సాతానును అనుసరిస్తున్నటువంటి చెప్పటంలో చూసారా, మీరంతా శత్రువులే. మీరందరూ కూడా ఎవరి శత్రువులు అయిపోతున్నారు? కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కోసం బ్రతకటం చాలా జాగ్రత్తగా ఉండాలండి. కాబట్టి దేవుని కోసం బ్రతకకూడదు అని ఎంతమంది నీ వెనక పని చేస్తున్నారు. వాడు ఎలా క్రోధము కలిగి వచ్చాడు. 12వ వచనం చూడండి. 12వ వచనం, అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు అన్నాడు. ఏమంటే నా మాటలు మీకు అర్థమవుతున్నాయో అర్థం కావట్లేదు, కానీ ఒకడు మాత్రం శ్రద్ధగా వింటున్నాడండి. ఎవడాడు? సాతానుడు అనేవాడు శ్రద్ధగా వింటున్నాడు. నా మాటలు నీ చెవి దాకా వచ్చి నీ చెవిలో నుంచి నీ హృదయంలోనికి వెళ్ళి వాటి గురించి నువ్వు ఎక్కడ ఆలోచన చేసి దేవుని తట్టు తిరుగుతావేమోనని నిన్ను తిరగకుండా ఆ మాటలను శ్రద్ధగా ఎవడంటున్నాడు? అపవాది. వాడి వెనుకున్నటువంటి వాడి యొక్క సమూహం. వాడికి ఒక సైన్యం ఉంది, దేవునికి ఒక సైన్యం ఉంది. దేవుని పక్షాన, దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని సైన్యంలో పని చేయాల్సినటువంటి నువ్వు దేవుని పక్షాన గనక పని చేయకపోతే ఇదిగో ఎవరి పక్షానికి చేరిపోతావు? అపవాది పక్షానికి చేరిపోతావు. అపవాది అనేవాడు గర్జించు. ఏమంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, అక్కడ కూడా చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట రాస్తున్నారో దేవుడు. 5వ అధ్యాయం 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. అమ్మ, మెలకువ ఎవరికి అవసరం అండి? మెలకువ ఎవరికి అవసరం? మెలకువ ఎప్పుడైనా సరే ఒక ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. దేవుడు ఒకరోజు ఏం చేశారంటే, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నారు. అమ్మా, దేవుడు ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలను పిలిచి, ఆయన ఇక్కడ రండి, 9 తెగుళ్ళు చూశారు ఇప్పుడు ఇప్పటి వరకు కూడా. ఈ రాత్రికి ఒక తెగులు జరగబోతూ ఉంది. ఈ రాత్రికి ఒక ప్రమాదం జరగబోతుంది. ఆ ప్రమాదంలోంచి మిమ్మల్ని మీరు తప్పించుకోవాలి అని అంటే ఒక పని చేయండి. మీ కుటుంబాల లెక్క చొప్పున ఒక గొర్రె పిల్లని తెచ్చుకోండి. 10వ తేదీని తెచ్చుకోండి. 14వ తేదీ వరకు మీ ఇంట్లో ఉంచుకోండి. 14వ తేదీ రాత్రి ఒక ప్రమాదం జరగబోతుంది మీ దేశంలో. ఆ రోజున మీరు ఏం చేయాలి అని అంటే, ఆ గొర్రె పిల్లని తీసుకొని వచ్చి దాన్ని వధించడం అంటే నరకటం. దాన్ని కొద్దిగా కోస్తే దాని రక్తం బయటకు వస్తుంది కదా, ఆ రక్తాన్ని ఒక పాత్రలో పట్టండి. ఆ పాత్రలో పట్టినటువంటి రక్తాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మీ గడప పైన ఉన్నటువంటి నిలువు కమ్ముకి, ఇక్కడ ఉన్నటువంటి ఈ 2 నిలువు కమ్ములకి, పైన ఉన్నటువంటి అడ్డు కమ్ముకి, ఈ 3 కమ్ములకి కూడా రక్తాన్ని పూయాలి. అయ్యా, మరి దేనితో పూయమంటావు? గుడ్డ పెట్టి పూయమంటావా? నో. బ్రష్ పెట్టి పూయమంటావా? నో. చేతులతో చల్లమంటావా? వద్దు. అయ్యా, ఏం చేయమంటారు? మీ ఏరియాలోని కొన్ని చెట్లు ఉంటాయి. ఆ చెట్ల పేర్లు హిస్సోపు. ఏంటి ఆ చెట్టు పేర్లు? చాలామంది హిస్సోపు అంటే సబ్బు అనుకున్నారు. సబ్బు కాదు, అది ఒక చెట్టు. మన ఈ చర్చి బయట కనపడితే అక్కడ పిచ్చెట్లు కనపడుతున్నాయి చాలా. అలాంటి పిచ్చెట్ల మాదిరి ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పేరు ఏం పేరు? హిస్సోప్. ఇంగ్లీష్లో హెసప్ అని అంటారు. ఏమంటారు? హెసప్. ఆ హిస్సోప్ చెట్టు పీకండి, దాన్ని కొంచెంలా కట్టండి. కట్టిన తర్వాత దాని రక్తాన్ని ఏం చేస్తారు? ఈ పళ్ళెంలో రక్తం ఉంది కదా, ఆ రక్తంలో దాన్ని ముంచండి. ముంచిన తర్వాత దీన్ని ఇలా చల్లండి, చిలకరించండి, దాన్ని ప్రోక్షించండి. ఎక్కడ? గడప కమ్ముల మీదకి ఆ రక్తాన్ని చేర్చండి. చేర్చిన తర్వాత ఏం చేయాలయ్యా? ఈ మాంసాన్ని వండుకోండి. గడపకు లోపలకు పోండి. లోపలకు పోయిన తర్వాత ఏం చేయమంట? రాత్రి మొత్తం కూడా తెల్లవారే వరకు ఏ ఒక్కడో గడప దాటి బయటికి రాకూడదు. గడప దాటి బయటికి రాకూడదు. ఇది దేవుడు చెప్పాడు. రాత్రికి ఒక ప్రమాదం జరుగుతుంది. ఈ ప్రమాదం జరిగేటప్పటికి ఎవడో కూడా బయటికి రాకూడదు. ఇది నమ్మటం నమ్మకపోవటం నీ కర్మ. అమ్మా, దాన్ని ఏమంటావు అంటే విశ్వాసం అని అంటావు. ఏమంటావు? విశ్వాసం అని అంటే
మీరు నమ్మాలని నమ్మకపోవాలా మీ ఇష్టం. కానీ ఈ రాత్రికి మాత్రం ఒక ప్రమాదం రాబోతుంది. పరలోకంలోంచి ఒక దేవదూత బయలుదేరబోతున్నాడు. ప్రతి ఇంటి గడప కమ్ముల మీదకి కూడా రక్తాన్ని చూస్తాడు. ఆ రక్తాన్ని చూసిన తర్వాత ఎవరైతే దీన్ని నమ్మి విశ్వసించి వధించి ఆ గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని పళ్ళెంలో పట్టి ఆ రక్తాన్ని గడప కమ్ముల మీదకి మార్చి లోపలికి వెళ్ళి దాన్ని వండుకొని రాత్రి అంతా కూడా తినుకుంటూ లోపల ఎవడైతే విధేయుడిగా లోపల ఉంటాడో వాడి ఇంట్లో మరణ మృదంగం జరగదు, మరణం ఏమీ కూడా ప్రాప్తించదు. ఒకవేళ గనక ఇది నమ్మకుండా గొర్రె పిల్లను వధించకపోయినా, ఆ రక్తం గడప కమ్ముల మీదకి పొయ్యకపోయినా, లేకపోతే గడపలోంచి బయటికి వచ్చినా కూడా, ఒకవేళ రాత్రి ఉన్నప్పుడు పక్కనోడు గనక వాళ్ళ ఇంట్లో ఎవడైనా చచ్చాడని గట్టిగా ఏడిస్తే బయటకు వస్తామేమో. నో రావద్దు. ఎవడు చచ్చినా సరే, ఎంతమంది ఏడ్చినా సరే బయటికి రావద్దు. దేవుడు చెప్పినటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక, ప్రేమైన దేవుని పిల్ల, ఒక ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక. నిబ్బరమైన బుద్ధి గలవారై రాత్రి అంతా కూడా మెలకుగా ఉండి దేవుడు చెప్పిన మాటల ప్రకారం చేసి, ఇదిగో ఆ మరణ దూత ఆ ప్రాంతం నుంచి వెళ్ళేంత వరకు కూడా భయంగా లోపల బ్రతికినటువంటి చరిత్ర అది. ఒక ప్రమాదం అనేది ఉన్నప్పుడు నిబ్బరంగా ఉండాలి. ఒక ప్రమాదం అనేది ఉన్నప్పుడు మెలకువ కలిగి ఉండాలి. దేవుడు కూడా చెబుతున్నారు, నాయనా, మీ కంటికి కనబడనటువంటి ఒక శత్రువు, మీ చెవులకి వాడి వినికిడి వినిపించినటువంటి ఒక శత్రువు మీ మధ్యలోకి వచ్చేసాడు, మీ మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? ఆ మాట చదవండి, ఎంత బాగుంటుందో. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండమ్మా. గుళ్ళోకి వచ్చినా మెలకు ఉండదు, దరిద్రం అంటే. అమ్మా, భూమి మీద మన ఆత్మీయ జీవితంలో ఏం జరుగుతుందో కూడా మెలకు ఉండదు. గుడికి ఎందుకు వస్తున్నామో తెలియదు, గుడిలో నుంచి ఎందుకు పోతున్నామో తెలియదు. ఇక్కడికి వచ్చేసి హల్లెలూయా స్తోత్రం అని చెప్పేసి రూపాయి అక్కడ వేసేసి, అమ్మా, ఒక పాట పాడి ఒక ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా మాకు కాకపోతే పరలోకం ఎవడికి వచ్చిద్ది అన్నటువంటి ధీమాతో బ్రతుకుతున్నటువంటి వీళ్ళందరూ కూడా ఎక్కడ కూర్చున్నారో తెలుసా? నరకపు అంచును కూర్చున్నారు. ఏ క్షణాన జోగి జారిపోతారో తెలియదు, ప్రేమైన దేవుని పిల్లలలో. ఎందుకంటే శత్రువు పొంచి ఉన్నాడు అండి. ఏమంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా చెప్తానండి. ఏమంటున్నారు? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది. అమ్మ, నా బిడ్డలు కదా మీరు, నా పక్షానికి రావాలి కదమ్మా మీరు. ఇదిగో నా మీద వాడు తిరుగుబాటు చేసి నాకు శత్రువుగా మారాడు, మీరు నా కోసం బ్రతకాలి అని అనుకుంటే వాడితో విరోధం తెచ్చుకున్నట్టేనమ్మా. వాడు సామాన్యుడేం కాదు, మీరు అనుకున్నంత సింపుల్ కాదు. వాడిని కలుగు చేసింది నేనే. వాడు ఎంత శక్తిమంతుడో నాకు తెలుసు. మీ అంతటా మీరుగా పోరాటం చేస్తే వాడి మీద గెలవలేరు. మీ అంతటా మీరుగా పోరాటం చేస్తే అపవాదిని మీరు జయించలేరు. జయించాలి అని అంటే ఎవరు చేయి పట్టుకోవాలి? నా చేయి పట్టుకోండి, నన్ను మీరు అంటగా పెట్టుకోండి. అప్పుడప్పుడు మన పిల్లగాళ్ళం కనుక రోడ్డు మీద అలా చేయి పట్టుకొని పోతా ఉన్నాం అనుకోండి, కుక్క కనపడంలో వీడేం చేస్తాడు చెప్పండి? ఒక కుక్క కనుక కనపడింది అనుకోండి, చేయి పట్టుకొని నడుస్తూ ఉంటుంటాడు బొడ్డోడు. నడుస్తూ ఏమైతే కుక్క కనపడంలోనే వెంటనే సంఖ్య ఎక్కుతాడా? ఎక్కిన తర్వాత ఏం చేస్తాడు? ఎక్కక ముందు ఏమంటే ఒక్కసారిగా భయపడి సంఖలోకి ఎక్కండి. సంఖలోకి ఎక్కిన తర్వాత ఏం చేస్తాడు? ఇప్పుడు సంఖలోకి ఎక్కి దానికి అద్దెస్తాడు. ఎందుకు? మా నాన్నెట్ట నన్ను సంఖలోంచి దించేయడం. చూసారా? కుక్కలు మన ఇళ్లలో పెంచుకునేటువంటి కుక్కలు కనుక ఒకసారి రోడ్డు మీద పోయిందనుకోండి, ఆ వీధి కుక్కలన్నీ కలిపి ఒక్కసారి దాడి చేసి అది ఏం చేస్తుంది? ఒక్కసారి అది బాగా భయపడిపోద్ది. ఒకవేళ కనుక దాని ఓనర్ పక్కన ఎక్కడైనా అని అన్నాడు అనుకోండి, ఇదేం చేసింది? అప్పుడు అటు పక్క ఎన్ని కుక్కలైనా ఉండండి, ఇది అమ్మంటే ఏదో ధైర్యం వచ్చేసింది. నా యజమానుడు నా పక్కన ఉన్నాడు. విశ్వాసం అండి. నా యజమానుడు నా పక్కన ఉన్నాడు. నా యజమానుడు నాకు ప్రమాదం జరిగితే ఆయన అస్సలు ఒప్పుకోడు. ఏమండి, కుక్కకే అంత విశ్వాసం ఉంటే తన యజమానుడు ద్వారా తాను గెలవగలనన్నటువంటి విశ్వాసం దానికుంటే, దేవుని బిడ్డలైనటువంటి మనం అపవాదిని జయించాలి అని అంటే, అపవాదిని జయించడం అంటే మిమ్మల్ని కత్తులు పట్టుకోవటం లేదు, కర్రలు పట్టుకోవటం లేదు, ఏం చేయటం లేదు. జస్ట్ మీ బ్రెయిన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. మీరు ఏం చేయాలి? మీ బ్రెయిన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి? ఏమంటే ఈ బ్రెయిన్లోనే కదా అన్ని ఆలోచనలు.
ఈ బ్రెయిన్లోనే కదా అన్ని చెడ్డ తలంపులు, ఈ బ్రెయిన్లోనే కదండి అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపులు. ఈ తలంపులన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? ఇదిగో అపవాది నుండి వస్తున్నాయి. అపవాది నుంచి వచ్చినటువంటి తలంపులు దేవునికి పని చేయాలి, దేవుని కోసం బ్రతకాలి అని కనుక ఆలోచిస్తే దేవుని కోసం ఎంత సమయాన్ని కేటాయించాలండి. అమ్మా ఉదయం లేస్తున్నారమ్మా, తెల్లవారుజామున లేచారు, రాత్రి పడుకున్నారు, గుండె రాత్రి ఆపేస్తే పొద్దున్న అటు నుంచి అటు మోసకపోవటం అయ్యేది, ఇక్కడ ప్రార్థన కూడా జరిగేది కాదు అమ్మా. కానీ దేవుడు ఎందుకు నిన్ను లేపాడు చెప్పండి? ఎందుకు లేపాడు దేవుడు? ఎందుకు నిన్ను లేపాడు? దేవుడి కోసం బ్రతుకుతావనే కదా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచించండి. దేవుని కోసం బ్రతుకుతామండి. ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు 24 గంటల సమయం నీకు దేవుడిచ్చి, ఆ 24 గంటల సమయంలో కనీసం 24 సెకండ్లు కూడా ఆయనకు మోకరించి, నాయన నాకు ఈ గొప్ప జీవితాన్ని ఇచ్చేసావు, ఈరోజు తినడానికి తిండి. ఎంతమంది ఆరోగ్యం లేక హాస్పిటల్లో చచ్చిపోతున్నారండి, ఎంతమంది హాస్పిటల్లో కనీసం లేచి నడిస్తే బాగు, కనీసం ఏమంటే తినటానికి తిండి ఉన్నా కూడా తినలేనటువంటి పరిస్థితి. దేవుడు అన్నీ కూడా మరి అన్నింటినీ కూడా నీకు ఎందుకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఎందుకు నీకు ఆయుష్ని ఇచ్చాడు, ఎందుకు నీకు సమస్తాన్ని కూడా కలగజేసి ఇంకా నిన్ను కూర్చోబెట్టాడు అంటే ఏదో ఒక ఆశ అండి దేవునికి. నా కోసం బ్రతికిద్దేమో గ్యారెంటీగా, నా కోసం ఖచ్చితంగా కూడా బ్రతుకుతుంది అన్నటువంటి గొప్ప ఆశ ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమంటే నిన్ను నన్ను చంపేయటం దేవుడికి ఒక లెక్క అండి, లేకపోతే మనం అంటే ఆయనకు భయమా? అమ్మా మనల్ని చంపేయటం ఆయనకు ఒక లెక్క? ఒక్క సెకండ్ చాలు కదా. నాకు వద్దు అనుకుంటే మనం ఎన్ని పాపాలు చేస్తున్నామండి చెప్పండి. సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా నిజంగా చెప్పండి అమ్మా, మీరు నాకు చెప్పనవసరం లేదు కానీ మీరు ఆలోచించుకోండి. సంఘంలోకి వచ్చిన తర్వాత, ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత కూడా, దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నా కూడా ఎన్నిసార్లు దేవుని చెయ్యిని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయామండి. దేవుని ఎన్నిసార్లు విడిచిపెట్టామండి, ఎన్నిసార్లు విడిచిపెట్టాము. అయినా సరే దేవుని కోసం ఇంకా కూడా మనం తెలుసుకోకపోతే ప్రియమైన వారలారా, ఏదో ఒక సెకన, ఏదో ఒక క్షణాన ఇదిగో దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలం అనేది ముగిసిపోతూ ఉంది. గర్జించు సింహం వలెవాడు ఎలా వస్తున్నాడంట? అక్కడ ఆ మాట చదవండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. హంటింగ్, మిమ్మల్ని వేటాడుతున్నాడండి. మానవ యొక్క హృదయాలు, మానవుని యొక్క మనస్సు సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతుంది ప్రియమైన దేవుని పిల్లలు. ఎంతమంది పని చేస్తున్నారో ఒక సంగతిని చెప్పి ముగిస్తానండి అమ్మా. ఈరోజు మనం బాగా దేవుడు సర్వాంతర్యామి. అందరూ చెప్పండి, దేవుడు సర్వవ్యాప్తిపరుడు అని అంటారు. సర్వవ్యాప్తిపరుడు ఇంగ్లీష్లో ఏమంటారంటే ఓమ్ని ప్రజెంట్ అని అంటారు. అందరూ చెప్పండి, ఓమ్ని ప్రజెంట్. దాని అర్థం ఏంటంటే, ఇక్కడ నేనున్నాను అమ్మ, నా మనసులో ఏముందో మీరు చెప్పండి ఒకసారి. మీరు చెప్పలేరు. మీ మనసులో ఏముందో నాకు తెలియదు. కనీసం మన అయ్యగారికి తెలుసా? ఆయనకే తెలియదు. ఎవరికి తెలియదండి అమ్మ. మన మనసులలో ఏముందో తెలియదు. కానీ దేవుడు కనుక ఒక్కసారి కనుక స్కాన్ చేస్తే మానవ హృదయాలలోని తలంపులు ఏమున్నాయో మొత్తం ఆయనకి ఒకే సెకండ్లోని, అమెరికాలో ఉన్నవాడి మనసులో ఏముందో చెప్పగలడు. ఇక్కడ ఈరోజు దొడ్బల్లాపూర్లో ఈ సంఘంలో కూర్చున్నటువంటి మన హృదయాలలో ఏముందో కూడా ఆయన చెప్పగలరు. మనుషులందరి హృదయాలలోని ఒకేసారి ఏం జరుగుతుందో చెప్పగలిగినటువంటి గొప్పవాడు. ఒకవేళ నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే నీలో నివాసం చేస్తాడు, నేను పరిశుద్ధంగా బ్రతికితే నాలోను నివాసం చేస్తాడు. అమెరికాలో ఉన్నవాడు దేవుని కోసం బ్రతికితే వానిలోని నివాసం చేస్తాడు. పాకిస్తాన్లో ఉన్నవాడు దేవుని కోసం బ్రతికితే వానిలో కూడా నివాసం చేస్తాడు. అందరిలోనూ ఏకకాలంలో ఉండగలిగినటువంటి వాడు, అందరి హృదయాలను పరిశోధించగలిగినటువంటి వాడు. ఆయన దృష్టికి కనుమరుగైంది ఏమీ లేదు ప్రియమైన వాళ్ళు. ఆయన కన్నులు తేటగా సమస్తము కనబడుతున్నాయి. అలాంటి గొప్పవాడు మన కన్నతండ్రి. మరి సాతానుడు కూడా అలాంటి వాడేనా? సాతానుడు కూడా నిజంగా అంత పవర్ ఉందా? సాతానుడికి కూడా అంత పవర్ ఉందా అంటే సాతానుడికి అంత పవర్ లేదు. సాతానుడు ఏకకాలంలో ఒకే చోట ఉండలేడు, అన్ని చోట్ల ఉండలేడు. వాడు ఇప్పుడు నేను ఉన్నాను, ఇక్కడ నేను దొడ్బల్లాపూర్లో ఉన్నాను అని అంటే ఇదే సెకండ్లో నేను బెంగళూరు ఉండగలనా? నేను ఉండలేను. మనందరం కూడా ఏకకాలంలో ఒక చోట మాత్రమే ఉంటాం. సాతానుడు కూడా ఏకకాలంలో ఒక చోటే ఉండగలిగిన వాడు. కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి వందల కోట్ల మంది ప్రజానీకం దేవుని కోసం బ్రతకకుండా వాడికి ఎందుకు లోబడుతున్నారు? వాడికి ఉన్న నెట్వర్క్ ఏంటి?
వాడికి ఉన్నటువంటి నెట్వర్క్ ఏంటి, వాడికి ఎలా మనం అందరినీ పడగొట్టాలన్నటువంటి ఏమంటే ఆ ప్లాన్ ఎలా తెలుస్తుంది, ఇంతమంది గురించి వాడు ఒక్కడా లేకపోతే వాడి వెనక ఎంతమంది ఉన్నారు అని జాగ్రత్తగా గమనిస్తే దానియేలు గ్రంథంలో ఒక సంగతి జరిగిందమ్మా. ఆ సంగతి చెప్పి ఆ వచనాలను చూపించి మీకు ఈరోజు మాటలను ముగిద్దాం అమ్మా. దానియేలు గారు మీ అందరికీ తెలుసు కదమ్మా. దానియేలు గారు తెలుసా? దానియేలు గారు ఒకరోజు ప్రార్థన చేస్తున్నారండి. బాగా విందాం అమ్మా, ముగిస్తాను. దానియేలు గారు ఆయన ఒకరోజు ప్రార్థన చేస్తున్నారు. బబులోను రాజు చెరలోనికి వెళ్ళిపోయినటువంటి యూదుల పక్షాన దానియేలు గారు అక్కడ ఉన్నారు. రాజ్యాలు మారుతూ ఉన్నాయి అమ్మా. బబులోను రాజ్యం మాదీయుల పరమైంది. మాదీయుల పరమైనటువంటి రాజ్యం పారసీకుల పరమైపోయింది. పారసీకుల పరమైనటువంటి ఆ కాలంలోనే దానియేలు గారి వయసు సుమారుగా 80 సంవత్సరాలకు పైగా ఉందండి. 85 సంవత్సరాలు సుమారుగా వృద్ధాప్యంలో ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉండి ఒక సంగతి అర్థం చేసుకున్నారు. నాయన, ఒకప్పుడు మా యెరూషలేము పట్టణం నాశనం అయిపోయింది కదా, యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నాశనం అయిపోయారు కదా, వాళ్ళందరూ కూడా ఈ రాజు చెరలోనికి వచ్చేసారు కదా, ఇక్కడ బానిసలుగా బ్రతుకుతున్నాం కదా. అయితే యిర్మీయా గారి ద్వారా మీరు 70 సంవత్సరాలే బానిసత్వంలో ఉంటారు, 70 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి ఆ ప్రాంతానికి నడిపిస్తారు అని మీరు యిర్మీయా గారి ద్వారా చెప్పారు కదా దేవా అని ఈ సంగతిని జ్ఞాపకం చేసుకున్నారండి. ఎవరో మన దానియేలు గారు జ్ఞాపకం చేసుకున్నారు. బాగా విందాం, మంచి సంగతి అమ్మా. దానియేలు గారు అనుకొని దానియేలు గారు ఏం చేశారంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బయటికి చెప్పే ఉపవాసం కాదు అమ్మా. మనోళ్ళు ఉపవాసం చేస్తే ఎలా ఉంటుందంటే, ఉపవాసం ఏందక్క అంత డల్లుగా ఉన్నావు, చెల్లె నీకు తెలియదా ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు చూసావా పొద్దుటి నుంచి. 3-4 గాంగలోనే ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం ఉంది, రేపు ఉదయం కూడా కలిపి ఒకే దమ్మును లేపగలిగింది. అలా ఉండొద్దమ్మ. నువ్వు ఉపవాసం చేస్తే ఎవరికీ తెలియకూడదు అమ్మ. ఎవరెవరికి తెలియాలి? ఇద్దరికే తెలియాలి. మొదటిది నీకు, రెండోది దేవునికి. శుభ్రంగా తలస్నానం చేసేసి ఎలా ఉండాలో తెలుసా? స్మైల్ ఇచ్చేసి చక్కగా ఉండాలి. ఎవరన్నా కనుక చూస్తే ఇప్పుడే తిన్నదేమో అన్నట్టు అనిపించాలి, కానీ నువ్వు తిన్నట్టుగా నీకు నీ తండ్రికి మాత్రమే తెలియాలి. అది ఉపవాసం. దానియేలు గారు ఉపవాసం చేసి దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. దేవా, 70 సంవత్సరాలు పూర్తయిపోయినాయా, మేము ఇంకా ఈ బానిసలుగా ఉండాల్సిందేనా? ఈ రాజ్యంలో ఇంకా మేము ఎక్కడో బ్రతకాల్సిందేనా? మా సొంత దేశానికి మమ్మల్ని తీసుకుపోవా? యెరూషలేముకు మమ్మల్ని చేర్చవా? అక్కడ మందిరం కట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వవా? మేము ఎలాగైనా అక్కడికి వెళ్ళాలిగా తండ్రి, మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. మేము తప్పులు చేసాము నాయన, మేము పాపాలు చేసినాం, ఆ పాపాలను కృపతో క్షమించయ్యా, కరుణించయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారండి. ఎక్కడున్నారమ్మా దానియేలు గారు? పారసీకుల రాజ్యంలో ఉన్నారు. పారసీకుల రాజ్యంలో రాజకోటలో ఉన్నారు. రాజకోటలో ఉండి ఈయన ఏమంటే ఉపవాసం చేస్తూ ఉన్నారు. ఈ వస్త్రాలన్నింటినీ కూడా, ఆ వస్త్రాలన్నీ కూడా పాత వస్త్రాలను ధరించుకొని ఆయన మొరపెట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన చేసిన తర్వాత 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ప్రార్థనకు సమాధానం రావటం లేనికి మనం ఎన్ని రోజులు ప్రార్థన చేస్తాం చెప్పండి? మనం ఇట్ట ప్రార్థన చేసేసి సమాధానం కనుక రాకపోతే ఆ దేవుడే నాకు సమాధానం ఇయ్యనప్పుడు నేను ఎందుకు ఈ ప్రార్థన చేయాలి అని ఏమంటే పట్టు విడవకుండా ప్రార్థన చేస్తున్నాడు. 21 రోజులు ప్రార్థన చేశారండి. ఎన్ని రోజులమ్మా? 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే 21 రోజుల తరువాత అక్కడికి ఒక దేవదూత వచ్చాడు. ఆ దేవదూత పేరు గాబ్రియేలు. ఆ దేవదూత పేరు గాబ్రియేలు. ఆ దేవదూత అక్కడికి రాగానే దేవదూత ఒక రహస్యాన్ని చెబుతున్నారండి. ఈరోజు ప్రార్థన చేస్తున్నటువంటి మనం, ఈరోజు దేవుడి కోసం బ్రతకాలని తీర్మానించుకున్నటువంటి మనం దేవుడి కోసం ఎందుకు బ్రతకటం లేదో దేవుడు ఒక సీక్రెట్ని, ఒక రహస్యాన్ని దేవుడు చెబుతున్నారండి అమ్మా. ఆ రహస్యం ఏంటో చూడండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయం 11వ వచనం నుంచి చూద్దాం ప్రియమైన వారలారా. దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడితిని. ఎవరెవరితో మాట్లాడుతున్నారమ్మా? గాబ్రియేలు దేవదూత ఎవరితో మాట్లాడుతున్నారు? దానియేలు గారితో మాట్లాడుతున్నారు. ఎవరెవరితో మాట్లాడుతున్నారు? గాబ్రియేలు దేవదూత. గాబ్రియేలు దేవదూత ఎక్కడి నుంచి వచ్చారు?
పరలోకంలో నుంచి వచ్చారు. పరలోకంలో నుంచి వచ్చారు అంటే ఎవరు పంపిస్తే వస్తారు? దేవుడు పంపిస్తేనే రావాలి, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రావడానికి లేదు. దేవుడు పంపిస్తే బయలుదేరాలి. దేవుడు ఏ మాటలైతే చెప్పమన్నారో ఆ మాటలే చెప్పాలి. ఆ మాటలు తీసుకొని ఎక్కడికి వచ్చేసారు? ఇప్పుడు దానియేలు గారి దగ్గరకు వచ్చేసారు. దానియేలు గారికి ఈ మాట చెబుతున్నారండి. ఏమంటున్నారు? దానియేలు, నీవు బహుప్రియుడవు కనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలను తెలుసుకొనమనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడి తిని. అప్పుడు అతడు ఏమంటున్నారు? దానియేలు, భయపడకము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని. మనోడు ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? 21 రోజు ప్రార్థన చేశారు. అమ్మా, మీరు ఎన్ని నిమిషాలు ప్రార్థన చేస్తారు? అసలు అలాంటిది మాత్రం అస్సలు అడగొద్దు మమ్మల్ని అంటారు. ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు మనోడు? 21 రోజులు ప్రార్థన చేశాడు. 21 రోజులు ప్రార్థన చేస్తే దేవదూత 22వ రోజున వచ్చి, అయ్యా దానియేలు, నువ్వు మొదటి రోజు మోకరించి ప్రార్థన చేశాక ప్రార్థన చేసిన వెంటనే పెద్ద ఆయన నీకెళ్ళి చూశాడు. ఎవరైనా? మీ తండ్రి, ఆయన పరలోకంలో ఉన్న తండ్రి వెంటనే నీ వైపు చూసేశాడు. వెంటనే చూసి నువ్వు చెప్పిన ప్రతి మాట ఆయన సన్నిధికి వినపడింది. ఆయన సమస్తము చూసేశాడు. చూసిన వెంటనే అప్పటికప్పుడే మొదటి రోజునే నన్ను బయలుదేరిచాడు. మొదటి రోజునే నీ దగ్గరికి వెళ్ళి దానియేలుకు చెప్పు, ఇదిగో 70 సంవత్సరాల చెర టైం పూర్తయిపోయింది, మిమ్మల్ని బయలుదేరదేస్తాను, మీరు యెరూషలేముకు వెళ్తారు, అక్కడ మందిరం కడతారు, అక్కడ మీరు నా కోసం బ్రతుకుతారు అన్న సంగతి నీకు చెప్పమని ఆయన నాకు చెప్పాడు. ఏ రోజున? మొదటి రోజునే చెప్పాడు. మొదటి రోజున బయలుదేరి వచ్చినటువంటి నేను మొదటి రోజున బయలుదేరి వచ్చేసాను. బయలుదేరి పరలోకంలో నుంచి దేవదూత ఇక్కడికి రావడానికి ఎంత సమయం పట్టిద్దామా? ఇట్లా చిటికేస్తే ఇక్కడికి వచ్చేస్తాను. ఇట్లా చిటికేస్తే పరలోకంలోంచి అక్కడ డిజపేర్ అయిపోతే మన ఎదుటికి వచ్చి 1 సెకండ్ చాలండి, 1 సెకండ్ చాలు. కానీ అక్కడ నుండి బయలుదేరినటువంటి దేవదూత భూమి మీద ఉన్నటువంటి ఏమంటే దానియేలుకు దేవుని మాటలు వినిపించటం కోసం బయలుదేరిన దేవదూతను కొంతమంది ఆలోచించి వస్తున్నారా? ఎవరో గాబ్రియేలు వస్తూనే ఉన్నాడు. కాబట్టి గాబ్రియేలును దానియేలు దగ్గరికి రాకుండా ఉండాలంటే ఎవరి మీదకి యుద్ధం చేయాలి? ఇప్పుడు గాబ్రియేలుని వేసేద్దాం పదండి అని బయలుదేరంటారు. ఎవరు? అపవాది, వాడి అనుచరులు. ఒక్కడు కాదు, గుర్తుంచుకోండి. ఎంతమంది? అపవాది, వాడి అనుచరులు ఎవరి మీదకి యుద్ధం ప్రకటించేశారు? గాబ్రియేలు దేవదూత మీదకి యుద్ధం ప్రకటించారు. యుద్ధం ప్రకటించి వాళ్ళు ఏమంటున్నారు చూడండి ప్రియమైన వారలారా. ఏమంటున్నారు? ఆ మొదటి దినమును మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చుతుని. అయితే ఏమైందంట? పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించను. 21 రోజులు నీకు తెలియటల్లా దానియేలు. 21 రోజులుగా భూమి మీద నువ్వు ఉపవాసం ఉంటున్నావు, దేవుని కోసం నువ్వు మొరపెడుతున్నావు, దేవుని కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థనకు సమాధానం చేరకుండా నన్ను ఎంతమంది రౌండప్ చేశారో తెలుసా? ఎంతమంది నాతో యుద్ధం చేస్తున్నారో తెలుసా? 21 రోజులు పోరాటం జరిగిందయ్యా. 21 రోజులు పోరాటం జరిగిన తర్వాత నేను ఓడిపోయే పరిస్థితి వచ్చేసింది. ఆ మాట చెబుతున్నాడండి చూడండి. ఏమంటున్నారు? నన్ను ఎదిరించను. ఇక పారసికుల రాజు సముఖమున నేను నిలుచుండగా ప్రధాన అధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చును. దేవుడు చూశాడండి. గాబ్రియేలు ఇంకా పోలేదు, గాబ్రియేలు ఇంకా పోలేదు. నా కుమారుడైన దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నటువంటి దానియేలు ఆ ప్రార్థనకు సమాధానం దొరకకుండా ఇదిగో ఈ అపవాది దుష్ట శక్తుల సమూహం అందరూ కూడా ఎవరిని పట్టుకున్నారు? గాబ్రియేలును పట్టుకున్నారు. గాబ్రియేలు ఓడిపోయే పరిస్థితి వచ్చేసింది. మిఖాయేలు, నువ్వు బయలుదేరాలి, సైన్యాన్ని తీసుకో, పరలోకంలోంచి వెళ్ళు. ఇదిగో ఎవరైతే దేవుని బిడ్డల దగ్గరికి ఆ ప్రార్థన యొక్క సమాధానం చేరకుండా చేస్తున్నారో ఆ దుష్ట శక్తులందరి మీదకి కూడా నీ యుద్ధం ప్రకటించాలి. యుద్ధం చేసి ఇదిగో మిఖాయేలు అతనితో పాటు వచ్చినటువంటి సైన్యం అక్కడున్నటువంటి పారసికుల రాజ్యాధిపతి పైన ఉన్నటువంటి ఏమండి మీ అందరికీ కూడా ఒక మాట చెబుతాను చూడండి. అపవాది అనేవాడు ఒక చోట ఉన్నాడు. అపవాది అనేవాడు ఒక చోట ఉన్నాడు. వాడి కింద కొంతమంది దేవదూతలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ ప్రపంచాన్ని పంచుకుంటూ ఉన్నారు. అరే నువ్వు ఆఫ్రికా ఖండాన్ని నువ్వు చూసుకోరా.
నువ్వు అమెరికా ఖండాన్ని నువ్వు చూసుకోరా, నువ్వు ఆసియా ఖండాన్ని నువ్వు చూసుకోరా, ఖండాలన్నింటినీ కూడా పంచుకున్నారండి. వాళ్ళ కింద ఇంకా కొంతమంది దేవదూతలు ఉన్నారు. వాళ్ళ కింద ఉన్నటువంటి దేవదూతలు, నువ్వు దేశాలను పంచుకోవాలి. నువ్వు భారతదేశాన్ని చూసుకో, నువ్వు పాకిస్తాన్ను చూసుకో, నువ్వు జర్మనీని చూసుకో, నువ్వు జపాన్ను చూసుకో. వాళ్ళ కింద కొంతమంది దేశాలను కంట్రోల్ చేసేటటువంటి వారు. మొదటి లెవెల్ ఎవరమ్మా? అందరికంటే పైన ఉన్నవాడు, అందరికంటే సాతాను రాజ్యంలో అందరికంటే పెద్దోడెవడు? వాడు అపవాదు అనేవాడు. వాడు ఒక చోట కూర్చున్నాడు. కూర్చున్న వాడి కింద కొంతమంది ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి ఖండాలు, 7 ఖండాలు ఉన్నాయి కదండి, ఈ ఖండానికి ఒకడు చొప్పున అధిపతి వాళ్ళల్లో ఉన్నాడు. వాళ్ళల్లో ఖండానికి ఒకడు అధిపతి ఉన్నాడు. ఆ ఖండాల కింద ఎవరున్నారు? దేశాలు ఉన్నాయి. దేశానికి ఒకడు కంట్రోల్ చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆ దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి కదండి, రాష్ట్రాన్ని ఒకడు కంట్రోల్ చేసేవాడు ఒకడున్నాడు. వాటి కింద జిల్లాలను కంట్రోల్ చేసేవారు, మండలాలను కంట్రోల్ చేసేవారు, గ్రామాలను కంట్రోల్ చేసేవారు, వీధులను కంట్రోల్ చేసేవారు, కుటుంబాలను కంట్రోల్ చేసేటటువంటి వాడికున్న పెద్ద నెట్వర్క్ అండి. మీ ఇంట్లోని నువ్వు మోకరించి, ఇలా మోకరించిన మరుక్షణం మీ ఇంటి పైన ఒకడు ఆల్రెడీ దుష్టశక్తి ఒకడు ఉన్నాడు. అమ్మో ఏమో మోకరించి ప్రార్థన చేస్తా ఉంది, నిన్నటిదాకా పాపంలో ముంచి తేల్చి వదిలిపెట్టాను, ఈ సెకన్ గనక ఒకవేళ మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగిద్దేమో, ఆ పాపాలను నీకు జ్ఞాపకం చేస్తాడండి. ఆ పాపాలను మరలా నీలోనే పురులు గొలుపుతూ ఉంటాడండి, మరులు గొలుపుతూ ఉంటాడండి. గతంలో చేసినటువంటి అన్నిటినీ కూడా జ్ఞాపకం వచ్చేలా చేస్తుంటాడు. మన హృదయములలో ఆ తలంపులు వచ్చేలాగా చేస్తాడు. ప్రార్థన చెయ్యాలి అనుకున్న ప్రార్థన చేయలేనటువంటి దుస్థితి మనది ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే పైన ఒకడు ఉన్నాడు. ఒకవేళ గనక నువ్వు నిజంగా దేవుని కోసం మొరపెట్టి కన్నీటి ప్రార్థన చేస్తూ, నిజంగానే నేను తప్పు చేశాను దేవా, నాకు సహాయం చెయ్యయ్యా, నీ అండదండలు నాకు ఇవ్వయ్యా, నువ్వు నన్ను విడిచిపెట్టొద్దయ్యా అని కనుక ఏడుస్తూ నువ్వు మొరపెడుతూ ఉంటే, వాడి వల్ల కాకపోతే వాడేం చేస్తాడో తెలుసా? పక్కింటోడిని బెలసుకొస్తాడు. ఈ మొండిదేంది పొద్దుటి నుంచి ప్రార్థన చేస్తా ఉంది, ఈ మొండోడేంటి బైబిల్ వాక్యం కూర్చొని ఇంట్లో కూర్చొని దర్జాగా చదువుతున్నాడు ఏంటి, వీడు బైబిల్ వాక్యం చదవకుండా ఉండాలంటే నా ఒక్కడి వల్ల కావటం లేదని నాయన, నేను ఏమి డిస్టర్బ్ చేసినా కూడా డిస్టర్బ్ కావటం లేదే, కాబట్టి నువ్వురా. ఇద్దరు కలిసి ప్రయత్నం చేస్తారండి. ఇద్దరు కలిసి ప్రయత్నం చేసినా కూడా వీడు గట్టిగా నిలబడ్డాడు అనుకోండి, ఆ వీధి హెడ్ ఉంటాడు కదా, వాడిని పట్టకొస్తూ ఉంటుంటారు. ముగ్గురు కలిసి ప్రయత్నం చేస్తారు. ముగ్గురు వలన కాకపోతే ఆ విలేజ్కి, ఆ గ్రామానికి అధిపతి ఒకడు ఉంటాడు, వాళ్ళందరూ కలిసి దాడి చేస్తారు. ఒకవేళ వాళ్ళ వల్ల కూడా కాకపోతే మండలంలో ఉన్న అధిపతిని తీసుకొస్తారు. ఎంతమంది దేవుని కోసం నువ్వు బ్రతకకూడదని నిన్ను పాడు చేయటం కోసం, నీ మనసులలో పాపపు తలంపులు రేకెత్తటం కోసం, నీ హృదయంలో పాపపు ఆలోచనలు పుట్టించటం కోసం ఎంతమంది పని చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించమ్మా. ఇలాంటి సమయంలో అంటే మనం దేవుడి కోసం బ్రతకకూడదని ఇంతమంది దౌర్భాగ్యులు, ఇంతమంది దుష్ట శక్తులు, లోకనాథులు, అంధకార సంబంధమైనటువంటి ఈ లోకాధిపతులు ఇంతమంది పనిచేస్తూ ఉంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కోసం బ్రతకటం అంత సులభమేం కాదమ్మా, అంత సులభమేం కాదు. కానీ దేవుణ్ణి గనక నువ్వు కావాలని కోరుకుంటే దేవుడు నీ పక్షాన వచ్చి కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ పక్షానికి వచ్చి నీ దగ్గర కూర్చొని, వారి గాయములలో కట్టువాడు అని అంటారండి. గాయాలు కట్టేది ఎవరండి అమ్మ? గాయాలు మనకు గాయాలు అయినాయి అనుకోండి, ఎవరు కడతారు? కట్టాలంటే ఏం చేయాలి చెప్పండి? మన దగ్గరికి ఒక డాక్టర్ అని రావాలి, ఒక నర్సు అన్న రావాలి. వచ్చి ఎక్కడ ఏం చేయాలి? మన దగ్గరికి వచ్చేసి, ఇప్పుడు మనందరికీ గాయాలు అయినాయి అమ్మ, గాయాలు అయినాయి, హాస్పిటల్కి వెళ్ళాం. ఆ హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తారు? ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఒక్కొక్కరిని తీసుకొని, ఎక్కడ నొప్పిగా ఉంది, ఎందుకు నొప్పిగా ఉంది, మనతో మాట్లాడుతూ ఏమి తగ్గిపోతుందిలే అని చెప్పేసి మనతో కూర్చొని మనకు వైద్యం చేసి మనల్ని ఎలాగైతే గాయాలు కడుతుంటారో ప్రియమైన వాళ్ళ, హృదయంలో మనకైనటువంటి గాయాలు, పాపంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మన బ్రతుకులలో అయినటువంటి గాయాలను కట్టడం కోసం దేవుడే నీ చెంతకు వచ్చి కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడితో సమయం అనేది మనకి ఎక్కువగా గడపటం లేదు ప్రియమైన వారు. అమ్మ, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక సినిమా వేస్తే శ్రద్ధగా వింటారండి, శ్రద్ధగా చూస్తారండి. ఎవరైనా సరే ఏమంటే ఎంత శ్రద్ధగా పెట్టారు అని అంటే, ఒక్క సీన్ మిస్ అయిపోతే అమ్మో ఈ పెట్టిన ఖర్చు ఏమైపోతుందో అన్నటువంటి బాధతో మనం అలా అంత జాగ్రత్తగా ఉంటామే. పరలోకం ఇస్తానన్నాడు అమ్మ, పరలోకం. అయినా ఈ ఈ ఈ హెచ్చరికలు, ఈ ప్రమాదం, ఇవన్నీ ఈ జాగ్రత్తలు ఎవరి కోసం అమ్మా? ఎవరి కోసం? ఆయనకి తిన్నది అరక్క, పరలోకంలో కూర్చొని ఆయనకి తిన్నది అరగటం లేదని చెబుతున్నాడు. నరకానికి మనం పోతామేమోనని మనకు జాగ్రత్తలు చెబుతూ ఉంటే
మనకు చింత చీకు లేకుండా హ్యాపీగా సీరియల్ ఏమంటే అర్ధగంట అయితే చాలు, వాళ్ళు లోపల ఆడటం, నువ్వు బయట ఆడవటం. ఏంటిది? కనుక ప్రియమైన సహోదరి సహోదరులు ఆలోచించండి. ఏమంటే ఆలోచించండి. సమయం చాలా విలువైంది. సమయం చాలా విలువైంది. ఇదిగో ఒకప్పుడు లోకంలో కలిసిపోయినటువంటి మనల్ని దేవుడు ప్రేమించి తన మార్గాన్ని మనకు తెలియజేసి ఆయన సన్నిధిలోనికి మనకు తీసుకొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు దేవుని కోసం బ్రతకకూడదని ఒక పెద్ద సమూహము, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము నీ మీద పనిచేస్తూ ఉంది. నీ మీద పనిచేస్తుందని తెలిసినా కూడా, నీ మీద పనిచేస్తుందని తెలిసినా కూడా ఇంకా దేవుని వాక్యం వినడానికి సమయం లేదని, దేవుని వాక్యం చదవటానికి సమయం లేదని, దేవుని కోసం బ్రతకటానికి సమయం లేదని గనక నీ కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉంటే ఈ సమయం అనేది ఖచ్చితంగా అయిపోద్దండి. నువ్వు దేవుని కోసం బ్రతికిన ఈ కాలం అనేది ఏమంటే ఇంకా ఎక్కువ కాలం నిలవదు. దేవుని కోసం బ్రతకకపోయినా బ్రతికిన ఎలాగైనా సరే ఈ ఆయుష్కాలం అనేది ముగిసిపోతుందండి. ఆయుష్కాలం ముగిసిపోయిన తర్వాత దేవుడిచ్చినటువంటి ఈ సమయంలో దేవుడి కోసం అయినా ఒకప్పుడు మీకోసం బ్రతకాలని నిర్ణయించుకున్నాను, ఒక గట్టి తీర్మానం చేసుకున్నాను, మీకోసం బ్రతికానయ్యా. ఎంతమంది నన్ను చెడగొట్టాలని చూసినా కూడా మీ వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని, మీ వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకోవటం వల్ల, నీ మాటలను నా హృదయంలో పెట్టుకోవటం వల్ల వాళ్ళు ఎంతమంది అంధకార శక్తి సంబంధులు ఉన్నా కూడా నన్ను ఎవరు కూడా మీ మార్గం నుంచి చెరపలేరయ్యా. నేను మిమ్మల్ని పట్టుకొని ఉన్నాను, మీ పాద సన్నిధిలో బ్రతుకుతున్నామని ఎప్పుడండి మనకు ధైర్యం వచ్చేది? కనుక ప్రియమైన సహోదరి సహోదరు 2025 రెండో నెలలో కూడా వచ్చేసాము. రెండో నెలలో వచ్చి ఇప్పుడు ఒక గట్టి తీర్మానం చేసుకోండి. ఎప్పటి వరకు కనుక మీరు పాపాలు చేశారా? నో ప్రాబ్లం. ఆ పాపాలను ఒప్పుకోండి దేవుని సన్నిధిలో. ఒకవేళ ఇప్పటి వరకు కూడా బ్రతకాలని ఆశ పడ్డా కూడా బ్రతకలేకపోయారా? ఇది మంచి సమయం అండి, మంచి సమయం. దేవుడు మరలా తిరిగి ప్రేమించి నా కోసం మరలా బ్రతుకమ్మా, మరలా నా కోసం బ్రతుకమ్మా, నా గురించి ఆలోచన చేయమ్మా, నా దగ్గరకు రామ్మా. అపవాది యొక్క ఆలోచన నీ హృదయంలో లేకుండా నా మాటలు నీ మనసులో పెట్టుకోమ్మా అని దేవుడు ప్రేమించి తాను మన చుట్టూ తిరిగేటటువంటి కాలం అండి ఇది. కానీ ఒక కాలం వచ్చిద్దాం, ఆ కాలమున నువ్వు అడిగితే ఆయన దొరకడు, నువ్వు పిలిస్తే ఆయన పలికేటటువంటి కాలం ఉండదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడు, దేవుడు ప్రేమించి మనకు చెబుతున్నటువంటి మాటలను బుద్ధి కలిగి ఇప్పుడే మన జీవితాలను మార్చుకోవటం మంచిదని ఒక గట్టి తీర్మానం చేసుకోండి. అమ్మ, దేవుని కోసం బ్రతకాలన్నటువంటి ఆలోచన. లోకం అనేది అశాశ్వతమైనది. లోకం అనేది ఎప్పుడు కూడా మనల్ని పాపంలో ముంచివేయటం కోసం సిద్ధంగానే ఉంది. కాబట్టి లోకాన్ని అసహించుకొని దేవుళ్ళలోకి వచ్చినటువంటి మనం మరలా లోకం వైపుకి చూడకూడదండి. 2 సంగతులండి అమ్మ, 2 ఎగ్జాంపుల్స్ బైబిల్లో చెప్పడం జరిగింది. మన అందరం కూడా లోకం వద్దనుకునే వచ్చేసింది అమ్మ, అందరం కూడా పాపం వద్దనుకునే ప్రభువులోకి వచ్చేసింది. దీనికి యేసు ప్రభుల వారు 2 సంగతులు చెప్పడం జరిగింది. పంది ఉంది, పందికి లక్స్ సబ్బు పెట్టి శుభ్రంగా స్నానం చేయండి, అది ఎక్కడికి వెళ్ళిపోద్ది? మరలా తిరిగి బురదలోనికే వెళ్ళిపోద్ది. అమ్మ, కుక్క వాంతి చేసిన దాన్నే తిరిగి మరలా అదే తింటది. ఇప్పుడు లోకాన్ని వద్దనుకొని ప్రభువులోకి వచ్చినటువంటి నువ్వు మరలా తిరిగి లోకంలోనికి అదే పనులు. బాప్తిస్మానికి ముందు అదే వ్యభిచారం, బాప్తిస్మం తీసుకొని సంఘంలో చేర్చబడిన తర్వాత అదే వ్యభిచారం, అంతకుముందు అదే దొంగతనం, ఇప్పుడు అదే దొంగతనం, అంతకుముందు అదే అబద్ధాలు, ఇప్పుడు అవే అబద్ధాలు, అంతకుముందు అయ్యే పాపాలు, ఇప్పుడు అవే పాపాలు. ఇప్పుడు కుక్కకి మనకి ఏం తేడా ఉందని? కనుక నరకానికి మనంగా కొనుక్కోవద్దు ప్రియమైన వారు. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. మరి అట్టి ప్రమాదం నుంచి మనం తప్పించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.